ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సాగర్ జువాలజీ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కొంతమంది కామెంట్ సెక్షన్ లో పెట్టడం జరిగింది, సిఎస్ఆర్ సెట్ అండ్ నెట్ కానీ మంచి బెస్ట్ బుక్ ఏంటి చెప్పండి సార్ చెప్పడం జరిగింది. సో తెలంగాణ స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్ టీఈజీ సెట్ రాసే విద్యార్థులకు, అదేవిధంగా సిఎస్ఆర్ యూజీసీ నెట్ రాసేటువంటి విద్యార్థులకు, అంటే ముఖ్యంగా లైఫ్ సైన్సెస్ అని నేను చెప్పేది. సో లైఫ్ సైన్స్ లో బెస్ట్ బుక్ ఏదని చెప్పేసి అంటే నేను చూపిస్తాను. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో ముందుగా మనకి చేయాల్సింది ఫస్ట్ సిలబస్ కాపీ తీసుకోవాలి. సిలబస్ కాపీ తీసుకున్న తర్వాత సిలబస్ లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, సో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి, ఏ యూనిట్స్ ఉన్నాయి ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఈ సిలబస్ మీరు దగ్గర పెట్టుకొని, సో యాజ్ పర్ సిలబస్ పరంగా అసలు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా లేవా అనేది మెటీరియల్ మీరు గ్యాదర్ చేయాలి ఫస్ట్. సో నేను ఈజీగా మీకు ఫస్ట్ సజెస్ట్ చేసింది ఏంటంటే, ఫస్ట్ ఏదైనా ముందు మీరు నేర్చుకోవాల్సిన బేసిక్స్ అండి. సో బేసిక్స్ కి నేర్చుకోవాలంటే బేస్డ్ ఆన్ ద మెయిన్ టెక్స్ట్ బుక్స్ ఏంటంటే బాగుంటుంది ఇందులో. అదేవిధంగా వర్డ్స్ కూడా చాలా డిఫికల్ట్ గా ఉన్న కాన్సెప్ట్ అనేది చాలా అండర్స్టాండ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇది మీరు పర్చేజ్ చేయండి. యాజ్ పర్ మీకు నెట్ సెట్ సిలబస్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది కంటెంట్, చూడండి. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ కూడా మీరు చేయవచ్చు. లాస్ట్ లో మీరు ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయవచ్చు. ప్రీవియస్ 2-3 పేపర్స్ మోల్డ్ పేపర్స్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా మీరు తీసుకోండి. ఈ బుక్ బెస్ట్ బుక్ అండి. సో ఇది మాక్సిమం 700-800 రూపాయలు వచ్చేస్తుంది బుక్. సో ఈ బుక్ ని పర్చేజ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ సార్ మరి ఇది నెట్కే పనికి వస్తుందా సెట్కే పనికి వస్తుందా సార్ అని అడగచ్చు. నేను చెప్తున్నాను నెట్కి సెట్కి పనికి వస్తుంది. అయితే ముఖ్యంగా నెట్కి ఏంటంటే ఎక్కువ రిఫరెన్స్ బుక్స్ చదవాలి. ఓకేనా? సో సెట్కి ఇది తెలంగాణ సెట్కి బెస్ట్ బుక్, ఇది చెప్తున్నా బెస్ట్ బుక్ ఇది లైఫ్ సైన్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ఇంకొక బుక్ కూడా ఉంది. మీరు చదవాలనుకుంటే, ఇఫ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మేము ఇంకా బాగా చదవాల్సి అనుకుంటే, సో లైఫ్ సైన్సెస్ లో ఉన్నటువంటి ఇది ప్రణవ్ కుమార్ ఉషా మీనా చేసినటువంటి పబ్లికేషన్. దీని పాత్ ఫైండర్ పబ్లికేషన్స్ అంటారు. సో ఇది మీరు కూడా పర్చేజ్ చేయవచ్చు, పాత్ ఫైండర్ పబ్లికేషన్స్. సో ఇది కూడా క్యారెక్టరిస్టిక్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎక్కువగా ఉంటుంది. సో ఇందాక నేను చూపించినటువంటి అరిహాండ్ కంటే ఇందులో మ్యాటర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, కొంచెం డెప్త్ గా ఉంటుంది. సో మీరు ఇది కూడా చదవచ్చండి. అదేవిధంగా డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కూడా బాగానే ఉంటుంది. సో దీంతో కూడా మీరు కంపేర్ చేసుకుంటే ఐ హ్యాండ్ కూడా చాలా బాగుంటుంది. సో డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్, సో ఇక్కడ మీరు చూడవచ్చు, చాలా బాగుంటుందండి. సో మనకి తెలిసి యూకారియోట్స్ ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ గురించి, సో డయాగ్రమాటిక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది మీరు చూడవచ్చు. అండ్ కమింగ్ టు సిలబస్ లో తెలంగాణ సెట్ రాసే విద్యార్థులు మీరు పేపర్ 1 టెక్స్ట్ బుక్ కావాలంటే మీరు సో ఈ టెక్స్ట్ బుక్ మీరు చదవచ్చు అండి. సెట్ నెట్ కి అంటే ఇది మామూలుగా యూజీసీ నెట్ రాసే వరకు పేపర్ 1 ఉంటుంది, సిఎస్ఆర్ నెట్ వేరే ఉంటుంది కాబట్టి సిలబస్. ఇది తెలంగాణ సెట్ రాసే విద్యార్థులు సో ఈ బుక్ ని పర్చేజ్ చేయండి. సో ఈ బుక్ నేను చూసాను, చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయడానికి చాలా బాగుంటుందని తెలిసింది. సో కాన్సెప్ట్ కొంచెం తక్కువగా ఉంది, కంటెంట్ చాలా తక్కువగా ఉంది, కానీ ప్రాక్టీస్ బిట్స్ చేయవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇది కూడా మీరు ఒకసారి పర్చేజ్ చేయండి. సో ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో, సో ఎవరైతే ఎంట్రన్స్ రాయాలని చూస్తున్నారో ఒకసారి మీరు ట్రై చేయండి. అదేవిధంగా రీసెంట్ గా తెలంగాణ సెట్ రాసినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. సో అభ్యర్థులు కూడా నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, ముందు మీరు అంటే రీసెంట్ కూడా కట్ ఆఫ్ దగ్గరికి వచ్చి ఒక 2-3-4 మార్క్స్ కి కట్ ఆఫ్ దగ్గరికి వచ్చి మీరు చాలా మంది సఫర్ అవుతున్నారు, అది నాకు అర్థమవుతుంది. కాబట్టి నేను చెప్పేటువంటి మంచి సజెషన్, లైఫ్ సైన్స్ లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈసారి కట్ ఆఫ్ కొద్దిగా ఎక్కువ ఉంది. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొద్దిగా కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. 2024తో పోలిస్తే 2025 అనేది కొద్దిగా కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. కాబట్టి సో కొంచెం మీరు ఒక 10 మార్క్స్ 20 మార్క్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? కాబట్టి ఇవి సిఎస్ఆర్ నెట్ సెట్ కి సంబంధించినటువంటి బుక్స్. ఓకేనా? వీటితో పాటుగా మీకు ట్రూమెన్స్ బయాలజీ అండి. సో వీటితో పాటుగా ట్రూమెన్స్ ఎలిమెంటరీ బయాలజీ, సో ఇది కూడా మీరు తెలుసుకోండి. వీటిలో కూడా కాన్సెప్ట్ అనేది కూడా మంచిగా ఉంటుంది, డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కూడా బాగుంటుంది. సో మీరు ఇక్కడ చూడవచ్చు క్లియర్ గా. ఓకేనా? ట్రూమెన్స్ బయాలజీ. ఓకేనండి, ట్రూమెన్స్ బయాలజీ. సో ఇది బాగుంటుంది. సో బయోటెక్నాలజీ కవర్ అవుతుంది. ఇది క్లాస్ 12 అండి. ఇది క్లాస్ 11 చూడండి. ఇది
ఇది కూడా సేమ్ టెక్స్ట్ బుక్ సేమ్ ఉన్నాయి, కానీ 2 టెక్స్ట్ బుక్స్ పబ్లిష్ చేయడం జరిగింది కాబట్టి ఇది 11th 12th కాబట్టి. సో ఇది కూడా చాలా బాగుంటుందండి. సో ఇది ప్లాంట్ ఫిజియాలజీ, మార్ఫాలజీ, పవరింగ్ ప్లాంట్స్ చాలా బాగుంటుంది. సో ఇందులో ఎగ్జాంపుల్స్, కాన్సెప్ట్స్, టేబుల్స్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా బాగుంటాయి కాబట్టి ఇది కూడా మీరు తీసుకోండి. సార్ ఇన్ని బుక్స్ కావాలా సార్ అని చెప్పేసి మీరు అడగవచ్చు. నేను చెప్పేది ఏంటంటే వీటన్నిటిలో కంటెంట్కి సంబంధించింది అయితే ఈ బుక్ మంచిది. అయితే సార్ ఇది డైరెక్ట్గా అర్థం కాదండి, ఇది డైరెక్ట్ కాన్సెప్ట్ అర్థం కాదు. అయితే మీరేం చేయాలంటే ఎన్సీఆర్టీ ఈ బుక్స్ చదివిన తర్వాతనే ఇది చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? కాబట్టి సిఎస్ఆర్ నెట్ సెట్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ అండి. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.